ఫ్రాన్స్ ఏపీకి భారీ హెచ్చరిక. జాగ్రత్తగా ఉండాలని ఆదేశం. ఈ విషయాలను తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రాన్స్ రాష్ట్రంలో రానున్న 2 రోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ వెల్లడించారు. అయితే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. అయితే బుధవారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైఎస్ఆర్ సీఎస్ఐ అన్నమయ్య జిల్లాలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు శ్రీకాకుళం, అదేవిధంగా పార్వతీపురం, మన్యం, విజయనగరం, కోనసీమ, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. హోర్డింగ్స్, చెట్లు కింద శిథిల వ్యవస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణం శాఖ హెచ్చరించింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.